చూడండి చేపల ఫ్రై ఎట్లా చేయాలో మీరు కూడా. అటు ఇటు ఎటు చూసినా ఏ చేసినా నా కళ్ళ ముందు నువ్వే నువ్వే. హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చినాం. సో పోయినసారి చేపలు ఫ్రై చేసుకుందాం అనుకుంటే నైట్ చేపలు దొరకలే. అట్లా వేరే సిచ్యువేషన్ వచ్చేసి శ్రీశైలం వెళ్ళిపోయినాం. దీని వల్లనే శ్రీశైలం పోయినాం. సో మళ్ళీ ఈ సండే మిస్ అవ్వద్దని చెప్పి కొంచెం ఎర్లీగా చేపలు తీసుకొచ్చినాం. చేపలు కడిగేసి ఫ్రై చేసుకొని ఎంజాయ్ చేస్తాం. చూడండి చేపల ఫ్రై ఎట్లా చేయాలో మీరు కూడా. స్టెప్ బై స్టెప్ చేద్దాం, మంచిగా నీట్గా తెలంగాణ స్టైల్లో కొడదాం. మీరు ఉప్పు వేస్తుండే. అయ్యో ఉప్పు వేసి కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఉప్పు వేస్తే ఏంటంటే బ్యాక్టీరియా మొత్తం వెళ్ళిపోతుంది, స్మెల్ రాదన్నట్టుగా. వేసినా ఆల్రెడీ ఇందాక, మళ్ళీ మీకు చూపించడం మర్చిపోయినాను, మళ్ళీ వేస్తున్నా. ఇగో ఒక ప్యాకెట్ ఫిష్ మసాలా వేసిన. కారం వేరా, తెలంగాణ నాటు కారం నేను తక్కువ వేసుకున్నాం. ఏమంటారు ఫ్రై కాబట్టి కొంచెం మా నార్మల్ దానికంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. సాల్ట్ తీసుకో, కొంచెం అల్లం పేస్ట్, ఒరిజినల్ కాదు ఇది, డూప్లికేట్. సాల్ట్, సో కలుపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోలే, ముళ్ళు ఉంటాయి కాబట్టి. లెట్స్ గో అవుట్ మ్యామ్, లెట్స్ గో. అట్లానే ఇదే ఇట్లా. ముళ్ళులు ఉంటాయి అందుకే చేతితో ముట్టుకోవద్దు. చెప్పులు కూడా వేసుకోవాలి కానీ వేసుకోలేను. చెప్పులు కూడా వేసుకోవాలి కానీ వేసుకోలేను. అరే తిరుగుతాందే బుర్రా. హాఫ్ అన్ అవర్ అట్లా సైడ్కి వదిలేద్దాం. మంచిగా లాక్కుంటుంది పీసు, ఉప్పు కారము. తర్వాత పెంచు మీద పెట్టి సర్రమనేటట్టు కాలుద్దాం. కొంచెం ఆయిల్ మంచిగా వేడి కావాలి. ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఉప్పు పట్టిందని. సైడ్కి తుప్పు పట్టింది కానీ మధ్యలో బాగానే ఉంది. ఐరన్ ఏం కాదు, ఐరన్ ఎక్కువ వస్తుంది బాడీలో. ఏమంటారు? అది రాదు అసలు, అది పోదు. పట్ట చిట్టలు ఆడుతుంది. అట్లా సెంటర్లో కాదు, అట్లా రౌండ్ చేసి ఆడొక్కటి ఈడొక్కటి ఒక్కసారి 4-5 ముక్కలు కాలాలి. చాలు ఎట్లా వేస్తుంది అది. నాకు వద్దు అంటుంది అది. నాకొద్దు అతుకోదమ్మా, అతుకుంటుంది. అతుకున్న కాదు కతుకుంటాయి. ఏం చేసి చిన్నగా పెట్టు, అంత చిన్నగా కూడా కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టు. మీడియం ఫ్లేమ్లో కాలాలి, పెంచి కతుకోవద్దు. లోపటి దాకా మంచిగా కాలాలి. ఎప్పుడైనా సరే చేప ఫ్రై మంచిగా కాలాలంటే ఇగో ఉంది కదా ప్యాను, లా ఉండాలి. లా ఉందనుకో మంచిగా కాలుతాయి, లోపల దాకా కాలుతాయి. లేదనుకో ఇట్లా అతుక్కుంటాయి. అది ఆయిల్ ఉన్న దగ్గర కూడా కాలుతున్నట్టున్నారు మంచిగా. ఆయిల్ అయిన దగ్గర కాల్చిపోతుంది. అతుక్కుంటుంది రా తోలు, అయినా తోలు ఉంది కదా దానికి. దాన్ని ఫోకస్ పెట్టుండే ఎందుకో మనం ఒక్కరు తీసుకొని అమ్మా. ఒక్కదాని మీద ఎందుకు ఫోకస్ పెడుతున్నామమ్మా? చూద్దామని ఒకటే చెప్తా ఉంటాం. దాన్ని కూడా మలుపురా, మలిపి ఇట్లా నొక్కు. రౌండ్గా అయిపోయింది ఏంటి, నొక్కు పైనుంచి. నొక్కురా నొక్కు. అది ముళ్ళు మీద తీసేయండి పైన కూర. అట్లా 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 కావాలి, మంచిగా కావాలి. నువ్వు అది ప్యాన్ చూసినావా? ప్యాన్ మీద రాదా? ఏ ప్యాన్? మొన్న చికెన్ కాల్చినావు చూడు,
ఒక్క నిమిషం ఆగు, నాకు అర్థమైంది. దాంట్లో కలుస్తావా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? తీసేటప్పుడు చేయి కాలుతుందిరా. దాచుకోండి, భయం వేస్తుంది. చేప ముక్కలకు భయం వేస్తుంది అంటారా? చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ రౌండ్ మొత్తం తిని వెళ్ళిపోతుండు మెల్ల సైలెంట్గా. వెళ్ళిపోతున్నారా? బాగాలేదా? మొత్తం ఫస్ట్ రౌండ్ మొత్తం తిని బాగాలేదంట. ఇటు చూడు. సెకండ్ రౌండ్ కొంచెం ఉప్పు కారం తక్కువైంది, ఉప్పు కారం పట్టించాము. ఏరా సెకండ్ రౌండ్ రాయల్ గుద్దవాలి. ఇంకోటి ఇవ్వద్ది లవ్ సింబల్ అన్నాడుగా. ఎవరో ఒకరు ఉంటారు మా తలకాయ తినేటోళ్ళు. మధ్యలో ఉన్నాయి కాబట్టి ఈ సైడ్కి ఉన్నాయి కాబట్టి ఆ కష్టజీవి అది ఇప్పుడు దారికి వచ్చిందంట. మధ్యలో ఉన్నది ఇప్పుడు ముందు సపోర్ట్ కదా ఇవ్వాలి కదా. ఫస్ట్ చాకుతో కొడుతుంది మధ్యలో, అది స్కిన్కి వస్తే మధ్యలో ఆయిల్ వేస్తే అసలు ఇది ఆయిల్ అట్లా తిప్పాలి, అటు ఇటు అటు ఇటు. అటు ఇటు ఎటు చూసినా ఏ చేసినా నా కళ్ళ ముందు. ఇది అసలే కుకింగ్ అంటే ఇది. ఆయిల్ కింద నుంచి పై నుంచి అట్లా వేయాలి, వేస్తే మంచిగా కాలుతుంది. ఏమంటామమ్మా? ఫైరీ 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 మొన్న మొన్న అలా అడవిలో వేసినప్పుడు ఎట్లా పట్టుకున్నారా ఫైర్? అది పెద్దది, ఎక్కువ ఆయిల్ వేసినాము దొడ్డది. పెద్ద స్టవ్ కదా అది, చికెన్ ఆడింది. సిక్స్ ప్యాక్ వచ్చినాయి మొత్తం, డబ్బినాయి చూడు. సిక్స్ ప్యాక్ వచ్చినట్టు వచ్చింది. అది కావాలా? చెట్టలు ఆడుతుంది. ఫ్రై చేసి అబ్బా ఆనియన్స్ కూడానా మంచిగా. నెక్స్ట్ రౌండ్ ఏరా, లాస్ట్ తలకాయ వేద్దాము, మెల్లగా కాలుతా ఉంటుంది అది. కింద ఉన్నాయి నేను కాలవాలి, పైన ఇట్లా మాడిపోయిన ఉన్నాయి కదా అయినే నేను కాల్చిన. మాడిపోలేవు అవి, ఆ పెంచు మీద బ్లాక్ బ్లాక్ ఉంటుంది కదా అది దానికి అంటింది అంతే. పైన మాడిపోయింది అంతా గీకుతే. ఇగో ఇంజన్ ఆయిల్, మనం పాపం హోటల్లోనే ఆయిల్ నల్లగుంది ఇంజన్ ఆయిల్ అది దాని పేర్లు పెడతాం, కానీ వాళ్ళకు కూడా ఇదే సిచ్యువేషన్ అనుకుంటా. మాడిపోతే ఇంజన్ ఆయిల్ లెక్కనే అవుతుంది. మరి అది ఏం చేస్తాం. అలా ఫ్రెష్ ఆయిల్ వేసుకుందాం, ఫ్రెష్ కలుద్దాం. బస్
తలకాయలు వేద్దామారా. పిరమిడ్ తలకాయ కాలుస్తున్నామండి. పిరమిడ్ తలకాయ కాల్చడం అనేది ఒక ఆర్ట్ అన్నట్టు. ఇగో ఆర్ట్ని ఈరోజు మీకు చూపిస్తున్నా. ఇట్లా కాలవాలి, 3 సైడ్లు తిప్పుకుంటూ కాలవాలి. చాలా ఓట్టుకుండాలండి తలకాయ కావాలంటే. నాకు ఉంది కాబట్టి కాలుస్తున్నా. బాగుండి ఖాళీ అయిపోయింది. దారి పొంటత్తుండు దమ్మ దమ్మత్తుండు దారిద్దునా ఓనిద్దునా జోరు మీద కారు మీద తోలేతున్నా పోని మూకు అందాల మందార కొమ్మ